ఈ మన 11 మూవీ వరకు వచ్చేసరికి ట్రైలర్ లాంచ్ ద లెజెండరీ యాక్టర్. సో కమల్ హాసన్ గారి చేతుల మీదుగా జరిగింది. అంటే ఒక డ్రీమ్ అండి అది. ఎలాంటిది అతని దగ్గరికి మనం వెళ్ళాలి, మన ప్రాజెక్ట్ వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మీ సినిమా అతను చూసి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఆయనకి మా ప్రొడ్యూసర్ గారు కమల్ హాసన్ గారికి బాగా క్లోజ్. సూపర్. సో ఎంత క్లోజ్ ఉన్నా మన కంటెంట్ బాగాలేకపోతే ఆయన దగ్గర తీసుకెళ్ళి చూపించలేము కదా. అవును. బికాస్ ఆయన ఎక్స్పీరియన్స్కి మనం ఎంత. అదే. బట్ స్టిల్ మాకు మా సినిమా మీద కాన్ఫిడెంట్, మా ట్రైలర్ కట్ మీద కాన్ఫిడెంట్ ఉండే. సో మేము వేరే ప్రమోషన్ చేస్తున్నాం అక్కడ తమిళ్లో చేస్తున్నప్పుడు సడన్గా ప్రొడ్యూసర్ కాల్ చేసి సార్ రెడీగా ఉన్నారు, మన ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారు, వచ్చేయండి అనగానే చేతులు ఏదో వనకడం స్టార్ట్ అయింది నాకు. అంటే ఆయన వెళ్ళి కలవడం, ఆయన వెళ్ళి చూడడం, ఆయన సినిమాలు చూసాం, ఈవెంట్స్లో అవన్నీ చూసాం, కానీ దగ్గరుండి మన కంటెంట్ చూస్తున్నప్పుడు మనకు ఒక భయం ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది. సో వెళ్ళగానే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్తే లిఫ్ట్ ఓపెన్ అయింది, చూస్తున్న రాజ్ కమల్ ఫిలిమ్స్ అని గోల్డ్ ఫాంట్స్లో రాస్తుంది. హాహా ఉలగ నాయకన్ అనుకున్నా అనేసి లోపల వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన ఆఫీస్లో ఆయన చేసిన సినిమాలు స్టోరీ బోర్డ్ రాస్తుంది గోడ మీద రైటింగ్లో రాస్తుంది. అండ్ ఆయన చేసిన కథలన్నీ ఆయన ఆఫీస్లో ఉంది. అది కొందరు ఏం చేస్తారు, వాల్ పోస్టర్ ఏదో పెడతారు, ఇది కాదు, ఈయన మొత్తం హ్యాండ్ రైటింగ్తో రాసిన థింగ్స్ ఉన్నాయి. ఓల్డ్ ప్రొజెక్టర్ ఉంది, ఓల్డ్ ఎడిటర్ ఉంది. అండ్ ఎక్కడి నుంచి వస్తాడా అని వెయిట్ చేస్తున్నాం. సడన్గా ఎవరైనా డోర్ తీసుకొని వస్తున్నారని లేచి కూర్చోవడం, ఆ ఎక్సైట్మెంట్ చాలా. దాని తర్వాత ఆయన వచ్చి ట్రైలర్ చూసి అంటే ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వలేదు ఆయన. ఏదో ఒక సినిమాలే లేకపోతే అది కాకుండా మొత్తం ట్రైలర్ చూసి బాగుంది అన్నారు. బాగుంది, ఆ విషయం చాలు, బాగుందని చెప్పిన విషయం చాలు. అండ్ ఆయనతో కలిసి ఆయన నా భుజం మీద చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు. వసంత కోకిల అని ఒక సినిమా, కమల్ గారు అండ్ శ్రీదేవి గారు చేసింది ఆ సినిమా. అది మూండ్రాంపరే అని చెప్పి తమిళ్లో, తెలుగులో అదే అనుకుంటా నేను, బట్ నేను చూసిన తమిళ్లో అప్పుడు. సో ఆ సినిమాలో సుబ్రమణి అనే ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కకి ఆయన పేరు పెడతారు అనమాట, సుబ్రమణి అని చెప్పి, అంత క్యూట్గా పెడతారు. అది గుర్తొచ్చింది అనమాట ఆయన కలిసినప్పుడు. అండ్ మా సినిమాకి ఆయన సపోర్ట్ చాలా చాలా యూస్ఫుల్ అయింది నిజంగా. చాలా హంబుల్గా ఉంటారు. అంటే నేను భారతీయ 2లో మనం వచ్చేటప్పుడు కలిసాం. అసలు ఎంత సింపుల్గా ఉంటారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. అంటే ఏదన్నా కొంతమంది ఒక 4-5 హిట్లు వచ్చినప్పుడు కొంచెం జస్ట్ మారుతుంటారు అనేటప్పుడు అనిపిస్తుంది, ఎన్ని హిట్లు చూసినా ఆయన ఏంటి ఎలా ఉన్నారని. అదే కదా, పీక్స్ చూసిన తర్వాత ఇంకా పీక్ని పట్టించుకోండి. ఆయన చూసింది, ఆయన చేసింది, ఆయన గురించి మాట్లాడడం కూడా నిజంగా నాకు అంత అర్హత ఉందో కూడా నాకు తెలియదు. బట్ అలాంటి వ్యక్తిని కలవడం, మా ట్రైలర్ ఆయన లాంచ్ చేయడం, అండ్ ఆయన లాంచ్ చేయడం వల్ల జనాల్లోకి అది అంటే కమల్ హాసన్ గారే ఒక ట్రైలర్ చూసి బాగుందని చెప్పడం అనే ఒక వ్యాలిడేషన్ ఉంది కదా, అది మాకు చాలా చాలా హెల్ప్ అయింది మా సినిమా. సూపర్ అన్న. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో పెద్ద హీరో, చిన్న హీరో, సో బడ్జెట్లు, ఈ హీరోకి ఎన్ని కోట్లు, ఈ హీరోకి ఎన్ని కోట్లు అంటారు. సో ఆడియన్స్ చాలామంది కింద కామెంట్స్లో అడుగుతుంటారు అనమాట. సో అంటే వాట్ బేస్ టు మీకు ఇలా ఇన్ని కోట్లు బడ్జెట్ ఇతని మీద పెట్టచ్చు అని అనుకుంటారు అనమాట. ఎలా ఏం చూసి చేసుకుంటారు? వ్యూవర్షిప్ని బట్టి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఫిలిం కలెక్షన్ ఉంటుంది, లాస్ట్ ఫిలిం ఫుట్ఫాల్ ఉంటుంది, లాస్ట్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, లాస్ట్ ఫిలిం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంక ఎక్కువ ఉంది, బుక్ మై షో ఇంట్రెస్ట్, సోషల్ మీడియా అట్రాక్షన్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఫేమ్తో కూడబడిన బడ్జెట్ ఉంటాయి, టాలెంట్. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, నేను సోషల్ మీడియాలో అంత గ్రేట్ కాదు, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండను, నా ఫేమ్ ఎంత ఉందో నాకు తెలియదు. అంటే ఫ్యాన్స్ అంటారు, నిజంగా నాకు ఫ్యాన్స్ ఉన్నారా, నాకే డౌట్ వస్తుంది. బట్ ఒక్కటి తెలుసు, నా సినిమాలు చూస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ వాచింగ్ ద ఫిలిం. అది ఎలా తెలుసు అంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే సినిమాలకి వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కాయగూరల మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మిల్క్ తీసుకోవడానికో, ఫిష్ కొనడానికి వెళ్ళినప్పుడు, చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు, లైక్ డైలీ వర్క్ మీద మన వర్క్ డైలీ వర్క్ మనం చేసుకోవాలి కదా, అది చేసేటప్పుడు వచ్చి మాట్లాడతారు, నా సినిమా పేరు చెప్తారు, నా క్యారెక్టర్ చెప్తారు. సో
అది కదా నాకు కావాలి. అంటే అప్రిసియేషన్, నేను ఎక్కడ వెళ్ళినా నన్ను గుర్తుపట్టడం, హీరోగా నన్ను గుర్తుపట్టడం కన్నా నేను చేసిన క్యారెక్టర్స్, నేను చేసిన సినిమా పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది నాకు అది చాలా పెద్ద వాలిడేషన్, అప్రిసియేషన్. సో అది తెలుసు నాకు, నా సినిమాలు చూస్తారు, నా కథలు చూస్తారని తెలుసు నాకు. సో అదే నమ్మకం మనకి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 హిట్స్ వచ్చి దెన్ ఒక 2 మూవీస్ ఫ్లాప్ అయినా లేకపోతే యావరేజ్ అయినా మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది? తగ్గుతుందా పర్సన్కి, పెరుగుతుందా, అంటే బేసిక్గా ఉంటుందా? ట్రేడ్లో ఉన్న వాళ్ళు ఆ మార్కెట్ మీదనే, సినిమాని క్రాఫ్ట్ని ఆ మార్కెట్ మీదనే రన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అది వాళ్ళు ఆలోచిస్తారు. లాస్ట్ ఫిలిం ఇంత అయింది, లాస్ట్ ఫిలిం ఇంత అయింది. ఇప్పుడు అలా చెప్పుకుంటే నా సినిమాలు, నేను చేసిన సోలో సినిమాలు అందరు రాక్షస్ తర్వాత డింట్ వర్క్. దళం అంత గ్రేట్గా వర్క్ అవ్వలేదు, నా రాకుమారుడు అంత గ్రేట్గా వర్క్ అవ్వలేదు, త్రిపుర అంత గ్రేట్గా వర్క్ అవ్వలేదు. కానీ నాకు ఇప్పుడు సినిమా అవకాశాలు వచ్చాయి. కొందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అవన్నీ ఆలోచించారు. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు ఉంది. మంత్ ఆఫ్ మధు లాంటి కథ అది సినిమాలో తీయొచ్చా, సినిమాలో చూపించచ్చు, ఏ ప్రొడ్యూసర్కైనా అది వెళ్ళి కథగా చెప్తే ఇది వర్కౌట్ అవుతుందని ఇస్తారు, చెప్పేస్తారు. ఈ ఆడియన్స్ ఇది లైక్ చేయరు, అది ఇది. కానీ ఆడియన్స్ లైక్ చేస్తారు ఆ సినిమా. ఆడియన్స్ ఏంటన్నా దానికి, అంటే బిఫోర్ మిమ్మల్ని ఒకసారి అదే చెప్పాను కూడాను, ఆ మంత్ ఆఫ్ మధుకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో ఉత్తమ నటుడు. అంటే ఎంత ఇంపాక్ట్ కలిగించకపోతే అలాంటిది వస్తుందన్నా. అంటే నాకు తెలిసి ఏదో మాకు ఇప్పుడు మేము యాంకర్లుగా చేస్తున్నప్పుడు ఒక అవార్డు వస్తుంది మీకు అనేటప్పుడే మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది ఉత్తమ నటుడు అవార్డు అలాంటి వచ్చినప్పుడు హౌ డూ ఫీల్ అని? ఆ ఫీల్ ఏంటంటే లైక్ కరెక్ట్ అనే సినిమాకి దొరికిందని నాకు ఫీల్. నాకు అది అడవుడి చేసి టీవీలో లైవ్ పెట్టి గ్రేట్గా చేసే షో చేసే ఒక అవార్డ్ ఫంక్షన్ కాదు అది. చాలా రెప్యూటెడ్ అవార్డ్ అండ్ చాలా దాంట్లో జ్యూరీస్ కూడా మన ఇండియన్స్ కాదు, కొంతమంది ఇండియన్స్ వరల్డ్ వైడ్ ఉన్న జ్యూరీస్. అండ్ 340 ఫిలిమ్స్ టు 350 ఫిలిమ్స్ ఆ జ్యూరీలో వచ్చిన ఫిలిమ్స్లో నాకు రీజనల్గా ప్లస్ ఫెస్టివల్గా బెస్ట్ యాక్టర్గా ఇవ్వడం అనేది నేను ఊహించలేదు. అంటే మాకు అక్కడ సెలెక్షన్ అయిందని తెలుసు, చాలే సెలెక్ట్ అయింది ఇలా అనే ఫీల్డ్లోనే ఉన్నాను. సినిమా అక్కడ దాకా వెళ్ళిందిలే అనేసి నేను మర్చిపోయిన నా ఫిలిం షూటింగ్ చేస్తున్నా, గేమ్ చేంజర్ చేస్తున్నా. ఆ టైంలో నాకు ఈ అనౌన్స్మెంట్ తెలిసింది, గేమ్ చేంజర్ షూటింగ్ టైంలో. ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ గారికి. నేను రామ్ చరణ్ గారితో షూట్ చేస్తున్నాను అప్పుడు, సార్ ఒక విషయం షేర్ చేసుకోవాలి సార్. చెప్పండి నవీన్ అన్నారు. ఇలా నాకు దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్కి బెస్ట్ యాక్టర్ అవడం, ఓ కంగ్రాచులేషన్స్ అన్నారు. అక్కడి నుంచి ఇది షూట్లో ఫ్రెండ్స్ అందరికి తెలిసింది. అంటే ఆయనతో ఉన్నప్పుడే, ఆయనతో కూర్చొని నేను అదొక బెస్ట్ మూమెంట్ అంటే ఇది ఇంకో బెస్ట్ మూమెంట్. సో మనం చెప్పుకునేటప్పుడు మన దగ్గర మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే అది వేరు కదా. సో చాలా సూపర్. అండ్ అంటే మీ గ్రాఫ్ అనేది చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మీ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. అది మీకు ఎక్కడ వరకు అనిపిస్తుంది మాకు తెలియదు, కానీ మాకు అంటే మేము ఆడియన్స్ పాయింటింగ్ చూస్తాం, ఆడియన్స్ నుండి ఉంటాం. ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ యాంకర్స్ మీట్ పెట్టేటప్పుడు మిమ్మల్ని కలవడం కోసం ఎంతమంది వస్తున్నారో తెలుసు. వాళ్ళందరూ ఇష్టం ఉంటేనే కదా వస్తారు. సో అంటే ఆ గ్రాఫ్ అనేది ఒక సినిమా కోసం మనం ఒక సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే రోజు నుండి ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఈ స్టోరీ మీకే బాగుంటుంది అని చెప్పే స్టేజ్ వరకు మీరు తెచ్చుకోండి. సో ఈ గ్రాఫ్ ఎలా అనిపిస్తుంది అంటే, నేను వెనక్కి తిరిగి చూస్తే యూజువల్లీ వెనక్కి తిరిగి చూడను, ఎందుకంటే ఐఎమ్ గో విత్ ద ఫ్లో పర్సన్. అంటే ఇష్టమైనది, నచ్చింది, హానెస్ట్గా 100% ఏ పని అయినా కానీ, సినిమానే కాదు, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక పని ఇచ్చారనుకోండి నాకు, అది నేను 100% చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అది. అది ఎలా చేస్తానో, అది చేసే విధానం అవతల వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మిగతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నాకు తెలిసిన విధంలోనే నేను చేస్తాను. కొంతమంది దాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు. ఓకే, అంటే ఒక యాక్టరు రోజు మొత్తం క్యారెక్టర్లో ఉంటే అంత అవసరం లేదంటారు. ఒక్కొక్కరు ఒకలాగా ఒక క్యారెక్టర్స్ని తీసుకొస్తారు. నాకేంటంటే నా డైరెక్టర్స్ రాసిన క్యారెక్టర్ని నేను ఆ షూటింగ్ స్పాట్లో ఉండిపోవాలి, నాకు అదే అవకాశం. దాని తర్వాత నేను రియల్ లైఫ్లో అలా ఉండలేను. సో ఇలా ఈ జర్నీలో నేను ఇలా నా క్యారెక్టర్ని, నా క్రాఫ్ట్ని నాకు నేనే
ఇంప్రూవ్ చేసుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్ సమ్వేర్ ఐఎమ్ బెటర్. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా ఐ థింక్ ఆడియన్స్ నాలో ఏ ఒక్క ఫ్లా కూడా చూడకూడదు. ఈ క్యారెక్టర్ చేసిన దానికి ఇంకా బెటర్గా ప్రయత్నం చేస్తున్నా. ఇంకా అంటే దానికి ఎండ్ ఉండదు. సాటిస్ఫికేషన్ లేకపోతే జర్నీ హ్యాపీ, ఓకే ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు నాకు ఇది ఉంది అది ఉంది ఇంత గుర్తింపు వచ్చేది అహం తీసుకోకుండా ఇంత వచ్చింది కదా, ఓకే ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మన దగ్గర. దీన్ని కాపాడుకోవాలంటే దీన్ని కాపాడుకోవాలని శక్తి కావాలంటే దీనికి చాలా ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాలి. సో అంత ఎందుకు కష్టపడాలి? నీకు నచ్చింది నువ్వు హానెస్ట్గా చెయ్యి, అది ఆబ్వియస్లీ అప్రిషియేషన్లా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో గివ్ యువర్ బెస్ట్.